హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఇన్స్టాగ్రామ్లో మీకు తెలియని 10 సీక్రెట్ ట్రిక్స్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, మీలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడే వారికి ఈ ట్రిక్స్ అనేది ఏదో ఒక టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి. సో కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వన్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ఏవైనా పోస్టులు చూస్తున్నప్పుడు మనకి ఈ విధంగా అయితే వీడియోస్ అనేది హెచ్డి క్వాలిటీలో మనకైతే ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన మొబైల్లోని డేటా అనేది చాలా తొందరగా అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో ఆటోమేటిక్గా ప్లే కాకుండా ఉండడం కొరకు అయితే మీ మొబైల్ అయితే ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని కొరకు అయితే ఫస్ట్ మీరు మీ మొబైల్లోని ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక పైన మీకు 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్ మీద ప్రెస్ చేసినట్టయితే సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెల్యులార్ డేటా యూజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు డేటా సేవర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసినాక కింద మీకు అయితే ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హై రిజల్యూషన్ మీడియా అని కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మీకు నెవర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ప్రెస్ చేయండి. సో దాని మీద మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుండి మీరు మీ ఇన్స్టాగ్రామ్లో పోస్టర్స్ చూస్తున్నప్పుడు వీడియోస్ అనేది ఆటోమేటిక్గా ప్లే అయినా కానీ మీకైతే మీ మొబైల్ యొక్క డేటా అనేది చాలా తక్కువగా అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ డేటా సేవర్ అనేది మీరు ఆన్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ప్లే అయ్యే వీడియోస్ అయితే ఏవైతే ఉంటాయో అవి అనేది తక్కువ రిజల్యూషన్లో ప్లే కావడం జరుగుతుంది. అందువల్ల మీ మొబైల్లో డేటా అనేది చాలా తక్కువగా అయిపోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ వన్ ట్రిక్ వచ్చేసి నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్ నుండి ఏదైనా ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీరు ఈజీగా సింగిల్ క్లిక్తో మీరు ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫొటోస్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు ఏవైనా సరే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కొరకు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ముందు ఏ ఫోటో కానీ లేదా ఏ వీడియో కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక షేర్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఆ షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు యాడ్ పోస్ట్ యువర్ స్టోరీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వీడియో లేదా ఫోటో అనేది స్టోరీస్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళాక దాన్ని ఏం చేయాలంటే మీరు ఈ విధంగా అయితే స్క్రీన్ నిండా జూమ్ చేయండి. చేశాక మీకు ఇక్కడ పైన అయితే ఒక డౌన్లోడ్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫోటో లేదా ఆ వీడియో అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫొటోస్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు ఏవైనా సరే మీ మొబైల్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం థర్డ్ వన్ ట్రిక్ చూసుకున్నట్టయితే స్టోరీస్కి సంబంధించి. ఫ్రెండ్స్, స్టోరీస్లో మనం నార్మల్గా డైలీ చాలా రకాల పోస్టులు అనేది పెడుతూ ఉంటాం. సో గుడ్ నైట్ కావచ్చు, గుడ్ మార్నింగ్ కావచ్చు, హ్యాపీ బర్త్డే కావచ్చు, ఇలా చాలా పెడుతూ ఉంటాం. కానీ వీటిని మనం రొటీన్గా కాకుండా నేను చెప్పే ట్రిక్ని వచ్చేసి డిఫరెంట్గా కలర్స్గా పెట్టవచ్చు. దాని కొరకు ఏం లేదు, ఫస్ట్ మీరు టెక్స్ట్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కలర్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు ఈ టెక్స్ట్ మొత్తం ఈ విధంగా సెలెక్ట్ చేసి 1 వర్డ్ అనేది వదిలేయండి. సో 1 వర్డ్ వదిలేశాక మళ్ళీ మీరు ఏదైనా ఒక కలర్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మళ్ళీ ఈ విధంగా 1 వర్డ్ అనేది ఈ విధంగా జరపండి. జరిపాక మళ్ళీ మీరు ఇంకో కలర్ మీద ప్రెస్ చేయండి. సో ఇంకో కలర్ మీద ప్రెస్ చేశాక మళ్ళీ మీరు ఈ విధంగా జరపండి. సో ఈ విధంగా జరుపుకుంటూ ఒక్కొక్క వర్డ్కు ఒక్కొక్క కలర్ అనేది ఈ విధంగా సెట్ చేస్తూ వెళ్ళండి. సో ఈ విధంగా మొత్తం మీరు సెట్ చేసినట్టయితే ఫైనల్గా వచ్చేసి మనకైతే ఒక టెక్స్ట్ అనేది మనకు డిఫరెంట్ కలర్స్లో కనిపించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు దాని తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు స్టోరీస్లో అయితే ఏదైనా టెక్స్ట్ పెట్టినప్పుడు రొటీన్గా కాకుండా ఈ విధంగా కలర్స్గా పెట్టొచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు ఫోర్త్ వన్ ట్రిక్ యూజ్ చేసి అయితే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయ్యారనేది తెలుసుకోవచ్చు. సో దాని కొరకు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే పైన మీకు 3 లైన్స్ కనిపిస్తాయి. వాటి మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మళ్ళీ మీకు లాగిన్ యాక్టివిటీ అని కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ మీకైతే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఏ మొబైల్స్లో లాగిన్ అయి ఉంది, అలాగే ఏ ఏరియాలో లాగిన్ అయి ఉన్నది అనేది మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డేట్తో సహా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఏ మొబైల్లో ఏ డేట్ రోజు లాగిన్ అయింది అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది. సో వీటి నుండి మీరు లాగౌట్ కావడం కొరకు అయితే ఏం లేదు, ఇక్కడ కనపడే ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. సో 3 డాట్స్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు లాగౌట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఆ మొబైల్ నుండి లాగౌట్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు మీకు తెలియకుండా ఎవరైనా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాగిన్ అయినట్టయితే ఈ విధంగా లాగౌట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ఫిఫ్త్ వన్ ట్రిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా లైవ్లోకి వచ్చినట్టయితే మనకు చీటికి మాటికి నోటిఫికేషన్స్ వస్తూ చాలా ఇరిటేషన్ అనేది పెట్టిస్తూ ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, నేను
నేను చెప్పే ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు ఆ నోటిఫికేషన్ రాకుండా చేసుకోవచ్చు. దాని కొరకు ఏం లేదు, మీరు మీ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు లైవ్ అండ్ ఐజీటీవీ అని అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు లైవ్ వీడియోస్ అనేది ఇక్కడ మీకు ఆన్ చేసి ఉంటుంది. సో దీన్ని మీరు ఆఫ్ చేయండి. సో ఆఫ్ చేసినట్టయితే నెక్స్ట్ టైం నుండి ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చినా కానీ మీకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాదు, మీరు వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసేంత వరకు. ఫ్రెండ్స్ ఇందులో 6th వన్ ట్రిక్ వచ్చేసి, ఫ్రెండ్స్ నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్లో డైలీ చాలా ఫొటోస్ లేదా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాం. కానీ మనం వాటికి సరైన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకపోవడం వల్ల మనకు వ్యూస్ అనేది చాలా తక్కువ రావడం అయితే జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు మీ యొక్క పోస్టులకు ఫొటోస్ కావచ్చు, అలాగే వీడియోస్ కావచ్చు, మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకొని మీరు వ్యూస్ అనేది పెంచుకోవచ్చు. దాని కొరకు అయితే ముందు మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మీరు అప్లోడ్ చేయండి. చేశాక ఇక్కడ మీకు రైట్ ఏ క్యాప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే, నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇస్తాను, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల కేటగిరీస్ కనిపించడం జరుగుతుంది. సో మీరు ప్రెజెంట్ అయితే మీరు మీ ఫోటో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి సోషల్ పీపుల్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇందులో కూడా మళ్ళీ కేటగిరీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు మీ సెల్ఫీ ఫోటో కనుక అప్లోడ్ చేస్తున్నట్టయితే సెల్ఫీ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో వీటిని మీరు కాపీ చేయండి. కాపీ చేశాక నెక్స్ట్ మళ్ళీ మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు రైట్ ఏ క్యాప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది పేస్ట్ చేయండి. సో ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఏ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఉంటాయో అవన్నీ అప్లికేషన్లో ఉండడం జరుగుతుంది. వాటిని తీసుకొచ్చి మీ ఫోటో కనుక పేస్ట్ చేసినట్టయితే మీ యొక్క ఫోటోకు వ్యూస్ అనేది చాలా తొందరగా పెరగడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ హ్యాష్ ట్యాగ్ అప్లికేషన్ని యూజ్ చేసి అయితే మీరు పోస్ట్ చేసే వీడియోస్ కావచ్చు లేదా ఫొటోస్ కావచ్చు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేసి మీరు వ్యూస్ అనేది పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ట్రిక్ వచ్చేసి, ఫ్రెండ్స్ నార్మల్గా మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటారు. సో మీరు రొటీన్ గా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ యూజ్ చేసి కనుక మీరు మీ ఫ్రెండ్స్ కి మీ పర్సనల్ ఫొటోస్ కనుక సెండ్ చేసినట్టయితే వాళ్ళు ఆ ఫొటోస్ చూడగానే వెంటనే వాళ్ళ మొబైల్లో ఆ ఫోటో అనేది డిలీట్ కావడం జరుగుతుంది. సో దాన్ని ఎలా పంపించాలంటే దాని కొరకు ఏం లేదు, ఫస్ట్ మీ చాట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ మీ మొబైల్ గ్యాలరీలోని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఏ ఫోటో పంపించాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేశాక ఇక్కడ కింద మీరు చూసుకున్నట్టయితే వ్యూ వన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీదకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక సెండ్ చేయండి. సో ఈ విధంగా కనుక మీరు మీకు సంబంధించిన ఏమైనా పర్సనల్ ఫొటోస్ అనేది అవతల వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వ్యూ వన్స్ మీద ప్రెస్ చేసి సో వాళ్ళు ఆ ఫోటో అనేది చూసి బ్యాక్ రాగానే వెంటనే ఆ ఫోటో అనేది వాళ్ళ మొబైల్లో డిలీట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఆ ఫోటోని ఓపెన్ చేసిన ఆ ఫోటో అనేది వాళ్ళకు ఓపెన్ కాదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే మీకు సంబంధించిన ఏమైనా పర్సనల్ ఫొటోస్ అనేది మీ ఫ్రెండ్స్కి పంపించినట్టయితే వాళ్ళు ఆ ఫోటో చూడగానే వెంటనే వాళ్ళ మొబైల్లో డిలీట్ అయ్యేలాగైతే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇందులో మనం లాస్ట్ వన్ ట్రిక్ చూసుకున్నట్టయితే, ఫ్రెండ్స్ నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్ చాట్స్లో ఎవరికైనా వాయిస్ చాట్ అనేది పంపించాలనుకుంటే సో ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ చాలా పెద్ద మెసేజ్ అనేది చాలా పెద్ద వాయిస్ మెసేజ్ పంపించాలనుకుంటే సో ఈ విధంగా చాలాసేపు పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ నేను చెప్పే ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు ఇలా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క మైక్ సింబల్ అయితే ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ మైక్ సింబల్ అనేది పైన లాక్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ నుండి మీరు ఎన్ని గంటల వరకు అయినా సరే ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. సో మీరు దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోకుంటారు. నెక్స్ట్ స్టాప్ కావాలనుకుంటే జస్ట్ ఏం లేదు, మీరు ఆ రికార్డింగ్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా స్టాప్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీలో ఇన్స్టాగ్రామ్ వాడే వారికి ఈ ట్రిక్స్ అనేది ఏదో ఒక టైంలో చాలా బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్స్లలో మీకు ఏ ట్రిక్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.